హాయ్ అండి. ఈరోజు వంకాయ మజ్జిగ చారు చేశాను ఫ్రెండ్స్. వంకాయ మజ్జిగ చారు ఈ సమ్మర్లో ఎంతో చలువ చేస్తుంది కదా. అది కొంచెం డిఫరెన్స్గా వంకాయతోటి ఇట్లా మజ్జిగ చారు చేశాను. అయితే దీనికి కావాల్సింది పెద్ద సైజు వంకాయ. ఓకే, నీట్గా కడిగి పెట్టుకున్న ఒక వంకాయని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చూపించినట్టు పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. అన్ని ముక్కల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ముక్కల్ని అన్నిటిలో ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఒక స్పూన్ కారం, ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నూనె ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్ కూడా మిక్స్ చేసి మొత్తం అన్నిటిని కలిపి ఇట్లా ఒక 10 నిమిషాలు అయితే ముక్కల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ స్పైసెస్లో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వీటెక్కాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని అన్నిటిని యాడ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. సిమ్లో అవుతేనే పర్ఫెక్ట్గా ఎగుతాయి. మన వంకాయని ఎంత బాగా వేపుకుంటే అంత పచ్చి స్మెల్ లేకుండా బాగుంటుంది. మొత్తం కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ముక్కలన్నిటిని మళ్ళీ తిప్పండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక గరిటె పుచ్చుకొని అన్నీ ఇట్లా వేపుకోండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేయాలి. సిమ్లోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. నేను లాస్ట్ని చూపిస్తాను ఎట్లా వేగాలో. ఇట్లా వేగాలి ఫ్రెండ్స్. ఓకే, అట్లా పర్ఫెక్ట్గా వేగాక ఒక పక్కన పెట్టుకోండి అవి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ పోయండి. ఆయిల్ వీటెక్కాక ఒక చిన్న స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఫ్రెండ్స్. ఈ 3 తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, ఇవి తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి ఆనియన్స్ని. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్. మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, అవి ఒకటి కారం సరిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా వేగాక అవి పక్కన పెట్టుకోండి. ఈలోగా ఒక గిన్నె, ఒక కప్పు పెరుగు తీసుకోండి. పెరుగుని ఇలా క్రీమీగా మిక్స్ చేయండి. చూపిస్తాను, ఇదిగోండి క్రీమీగా మిక్స్ చేయండి. ఇట్లా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా మజ్జిగ పులుసుకి. ఓకే, దీంట్లో పోపులో యాడ్ చేయండి ఫ్రెండ్స్ మజ్జిగని. ఓకే, అవి ఇందాక మనం ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వంకాయ ముక్కల్ని ఇట్లా మజ్జిగ పులుసులో యాడ్ చేయండి. మజ్జిగ చారు మంచిగా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ ముందు ముందు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.